హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, మా ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది. నేనైతే ఈరోజు కొంచెం లేట్గా లేసాను, 6 అయ్యింది. ఇంకైతే ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజు అయితే అమావాస్య, చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలామంది బయటకు వెళ్ళాలన్నా, ఎవరైనా ఇంటికి వెళ్ళాలన్నా, కానీ కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. అమావాస్య రోజు అయితే అసలు చికెన్ అయితే తినకూడదు. ఎందుకంటే తెలుసా మీకు, ఆ రోజు బలహీనతగా ఉంటుందంట ఆ చికెన్ అని. అలాగే మనుషులు కూడా కొంచెం హుషారుగా అనేది ఉండరంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ అయితే చికెన్ అనేది తినకూడదు అమావాస్య రోజు. నాకు తెలిసింది చెప్తున్నాను, ఏమన్నా అనుకోవద్దు, తప్పుగా అయితే అనుకోవద్దు. ఫ్రెండ్స్, నాకైతే అసలు మనసు అయితే ఏం బాగలేదు. ఎందుకంటే అది మీ అందరికీ తెలిసిందే, యూట్యూబ్లో తెగ వైరల్ అవుతుంది. మీకు ఎప్పుడైనా కనిపించిందో నాకు తెలియదు, కానీ ఇది యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టేటప్పుడు వాచ్ అవర్స్ అనేవి ఉంటాయి, అవి పెంచేశారు. 4000 వాచ్ అవర్స్ని 8000 చేసేసారు. అందువల్ల కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే అవి చేయడం చాలా కష్టం. వీడియోస్ పెడుతూ ఉండాలా, ఏ వీడియో వైరల్ అవుతుందో తెలీదు. కానీ 2026లో ఎవరైతే కంప్లీట్ చేసుకొని 4000 అవర్స్ తెచ్చుకొని ఉంటారో వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా స్ట్రాంగ్గా ఇంకా చెయ్యాలి, యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళకి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సేమ్ నాకు కూడా అంతేనండి. అదే నా బాధ కూడా. ఇప్పుడు 8000 అవర్స్ తెచ్చుకోవడం అంటే చాలా ఇబ్బంది. అదేదో ముందే చేసుకోవచ్చు కదా అని కొంతమంది అనుకుంటారు. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను అప్పుడైతే చేయలేదు. చేసుంటే ఇప్పటికే అయిపోయి ఉండేది. అది అంటారు కదా, లక్ ఉండాలా, కష్టం ఉండాలా, టైం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. బట్ మనం వినియోగించుకోలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అని. కానీ 8000 అవర్స్కి వెళ్ళాలి, కొంచెం బాధగా ఉంది. అన్ని అవర్స్ చేయడం అంటే కష్టమే. అప్పుడు నాకు ఎట్లా ఉందంటే, యూట్యూబ్ చెయ్యాలా ఎట్లా అనే ఆలోచన అయిపోయి అదొక బాధ, ఏం చెప్పుకోలేము. 4000కే అయ్యో 4000 చెయ్యాలి ఎట్లాగైనా అనుకున్నాను. ఇప్పుడు 4000 పోయి 8000 అయింది వాచ్ అవర్స్. ఇది ఒక అప్డేట్ మాత్రమే అండి. ఇంకా అయితే 2026లో ఎవరైనా వైరల్ అయినా ఏం కాదు, 4000 అవర్స్ ఉన్నాయి. బట్ 2027లో అయితే మారిపోతుంది. ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ అప్డేట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మామూలుగా తెలియపరిచారు అందరికీ, కానీ నాకైతే డౌటే. 8000 అవర్స్ అంటే చాలా కష్టం అని అయితే బాధ అయిపోయింది. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా ఉంటుంది, కానీ పాతగా వీడియోస్ పెడతారు కదా, వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఇక్కడ ఏంటంటే షార్ట్స్ పెడుతుంటారు కదా, వాళ్ళకైతే చాలా కష్టం. వాళ్ళు కూడా లాంగ్ వీడియోస్ చేసుకోవాలి, లేకపోతే షార్ట్లకి చాలా కష్టం. లాంగ్ వీడియోసే బెస్ట్. ఎవరైనా చేయాలనుకున్నా కొంచెం అన్నీ ఆలోచించుకొని చేయండి, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ 8000 అవర్స్ అనేది చాలా బాధాకరమైనది. ఏదే వీడియో క్లిక్ అవుతుంది ఎవరికి తెలియదు, అదొకటి బాధ. సో ఇదండి నా బాధ, అంతకు మించి అయితే ఏం లేదు. కానీ అది నా బాధ. కానీ నేను ఒకటే సలహా ఇస్తానండి, ఎవరైనా యూట్యూబ్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే షార్ట్ వీడియో అయితే అసలు పెట్టద్దు, లాంగ్ వీడియో ఏదో ఒకటి మంచి కంటెంట్ ఇవ్వండి. అంతకు మించి నా దగ్గర ఎలాంటి సలహా లేదు. ఎందుకంటే నేను కూడా చేస్తున్నాను కాబట్టి, తప్పు ఒప్పు అనేది నాకు పెద్దగా క్లారిటీ లేదు. కాబట్టి ఒకటే తెలుసు, లాంగ్ వీడియో అయితే సేఫ్, షార్ట్ వీడియో అయితే అంతగా ఇబ్బంది అవుతుంది. అందువల్ల చెప్తున్నాను. కొంతమంది వ్యూస్ కోసం వాచ్ అవర్స్ కోసం లైవ్లు చేస్తారు. లైవ్ చెయ్యండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉండకూడదు. కానీ అవి కూడా చేసినా చాలా ఇబ్బంది అండి. మనం వీడియో క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకున్నా సేఫే, కానీ ఆ లైవ్ చేసి అవి మానిటైజేషన్ చేసేటప్పుడు కొన్ని ఏమన్నా సిస్టమ్ ఏమన్నా అది రాంగ్గా తీసుకుందంటే అక్కడ ఆగిపోతుంది. సో లైవ్లు కూడా మీరు తగ్గిస్తే బెటర్, నేను చెప్పే ఉద్దేశంలోనూ. అంతకు మించి ఏం లేదు. కొంతమంది చేస్తారు, కానీ
తప్పు లేదు, కానీ అది మానిటైజేషన్ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. కరెక్ట్గా ఉంటే సేఫేనండి, కరెక్ట్గా లేకపోయిందంటే డిలీట్ చేసాల్సి వస్తుంది. కొంచెం లైవ్లో అయితే వద్దు, లాంగ్ వీడియోలే సేఫ్ అని చెప్తాను, అంతకు మించి అయితే లేదు. ఫ్రెండ్స్, ఈరోజైతే అమావాస్య రోజైతే చాలామంది ఇట్లా చేస్తారు. నిమ్మకాయని నిలువుగా కోసేసి దానికి పసుపు కుంకుమ, ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ పూసేసి ఆ మూలన ఈ మూలన అయితే పెడతారు. దాని మీద అయితే కర్పూరం బిళ్ళలు పెట్టి వెలిగించాలి. అది నేనైతే చేసి మా నాన్నకైతే ఇస్తున్నాను. మా నాన్న చేత అయితే వెలిగిస్తాను, ఎందుకంటే ఇంటి యజమాని కదా, ఇంటి యజమాని చేస్తే చాలా మంచిది. అది కూడా అమావాస్య రోజు అయితే చేస్తే చాలా మంచిది. మన మీద ఎవరైనా చేసిన కొంచెం నరదిష్టి ఏమైనా ఉన్నా కూడా పోతాయి. మీరు కూడా చేసుకోండి, చాలా మంచిది. ప్రతి అమావాస్య రోజు మటుకు కంపల్సరీగా చేసుకోండి, చాలా మంచిది. మా ఇంట్లో అమావాస్య అయితే ఇట్లా చేస్తాం. మా నాన్నకి చెప్పాను, నాన్న అట్లా కూర్చోవద్దు, మామూలుగా పైకి లేచి నిల్చో అని చెప్పాను. మా నాన్న నీకు తెలియదులే అని అన్నాడు. సరేలే, ఇంకా ఎందుకు ఆయనకి పదే పదే మనం చెప్పి, ఎందుకంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళు, మేమే పెద్ద చిన్నపిల్లలు చెప్పినా కూడా తీసుకోరు, అది వాళ్ళకి అలవాటు కదా, వినరు. అందుకని గమ్ముగా అయిపోయాను, ఇంకా ఆయన ఏమనలేదు. సర్లే వచ్చి ఎరిగిస్తున్నాడు జాలే అనుకున్నాను ఇంటి యజమానిగా. ఇంకా నేనైతే మట్టి దీపాలు తెచ్చాను, ఎందుకంటే అవి మామూలుగా పెట్టినప్పుడు వెళ్ళి వాటికి తగులుతున్నాయని మట్టి దీపాలు పెట్టి వాటి మీద నిమ్మకాయలు పెట్టి వెలిగించాను మా నాన్న చేత అయితే. సో ఇలాగైతే జరుగుతుంది అమావాస్య రోజు అయితే. ఇట్లా చేసుకుంటే చాలా మంచిది. మా పక్కకు జరుగు అని కూడా అరుస్తూనే ఉన్నాను. మా అమ్మ అయితే చాలాసేపు వీడియో దగ్గరే ఉండింది, ఇంకా నేను అరుస్తూ ఉండాలికి ఇంకా పక్కకి వెళ్ళిపోయింది. అమావాస్య వచ్చిందంటే మా ఇంట్లో ఇలా ఖచ్చితంగా చేస్తాము. గుమ్మడికాయ అయితే మాట్లాడకుండా నేను అంతా పూర్తిగా సాంగ్ పెట్టేశాను, ఎందుకంటే గుమ్మడికాయ తీస్తూ వీడియో తీయాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే మనం అది అమావాస్య చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ దీపం కూడా ఆర్పకుండా ఉండాలి, అంటే ఇప్పుడు మధ్యలో ఆగిపోకూడదు, కొండ కిందాక అది వెలుగుతూనే ఉండాలి. సో అది అట్లాగే అయ్యింది, నాకైతే చాలా ఆనందం వేసింది. అది ఈవినింగ్ 7:30 దాకా అట్లాగే వెలుగుతూనే ఉన్నది గుమ్మడికాయలో. వాళ్ళైతే గుమ్మడికాయని గుడిలో కొట్టమన్నారు, గుడికి కూడా రెడీ వెళ్దామని, కానీ ఆటోలు అయితే దొరకలేదు. సర్లే ఏమైతే ఏముంది అని దేవుడి మీద భారం వేసి ఇంట్లోనే గుమ్మడికాయ అయితే వెలిగించాము. గుడిలో వెలిగించమన్నారు, కుదరలేదు, అందువల్ల మేమైతే ఇంట్లో వెలిగించాము. అలాగే పాలు కూడా అలా ఈరోజు చేస్తే చాలా మంచిదంట అమావాస్య రోజు. సో అయితే అన్నీ సక్సెస్ఫుల్గా అయ్యింది.
సో మా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.